డప్పు కొట్టోది దరి వేసేది దళితుడే, ధర్మ చేసేది దళితుడే, చనిపోయిన వాళ్ళు కూడా మా దళితులే, బీసీలే. ఎవరికి గొప్పగా మీరు అవకాశం ఇచ్చిన 10 సంవత్సరాల లోపల. ఏదేమైనా మనం ప్రజలతో ఎన్నుకోబడ్డ మర్యాద పరంగా ముందుకు పోవాలి. భవిష్యత్తులో ఏదున్నా కూడా మన వారు హరీష్ రావు గారి యొక్క విఘ్నతకు, మాజీ ముఖ్యమంత్రి గారి విఘ్నతకు వదిలిపెట్టి పోతున్నా తప్ప నేనే వివాదం చేస్తానికి ఇక్కడ రాలే. మేము మా కన్న తల్లి పేద కుటుంబంలో పుట్టినాం, కాంగ్రెస్ జెండా నమ్ముకున్నాం. దళిత వర్గంకీలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే దండుపాలేమని మమ్మల్ని మాట్లాడితే మాకు ఆత్మగౌరవం ముఖ్యమండి. పంపకాలు కాదు, పదవులు కాదు, హైదరాబాద్లో విల్లాలు కాదు, ఫామ్ హౌజులు కాదు, మాకు ఆత్మగౌరవం ముఖ్యం. మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు మేమేం ఆయన విఘ్నతగా వదిలిపెడుతున్నాం తప్ప ఏం మీడియా పరంగా మాట్లాడడానికి ఇష్టం లేదు. ప్రజలకు 3 సంవత్సరాలు పరిపాలించమని మా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. మా 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, అన్నదమ్ముల లాంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మా మధ్యలో ఇబ్బందులు ఉంటే మేము సరి చేసుకుంటాం. మా కుటుంబం మాది, మా సమస్యలు ఉంటే మా పెద్దల దగ్గర మాట్లాడుకుంటే సరి చేసుకుంటాం. మేము నిజంగా నోటికి ఎంత వస్తాను. నిన్న కూడా బాకీ కార్డు చూపెట్టుకుంటా రా, బహిరంగ చర్చకు రా అంటుంది. నేను చెప్తున్నా, 123 అడుగులు ఉన్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత విగ్రహం ముందర హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసినారు. ఇప్పుడు నేను మంత్రిగా పనిచేస్తున్నా. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారంటే రేవంత్ రెడ్డి గారు పిలిపిస్తా చర్చ. 20 నెలల లోపల మేమేం చేసినాము, 10 సంవత్సరాల్లో మేనిఫెస్టో పెట్టి ఏం చేయకుండా ప్రజలకు నా అబద్ధం ఆడిన విషయం సిద్ధం. ఎందుకంటే నేను మాట్లాడిన అంశానికి జవాబు చెప్తున్నా తప్ప నేను హరీష్ రావు గారు, ఎందుకంటే మా సోదరుడు, తెలంగాణ బిడ్డలము, కొంచెం సంస్కారంగా ఉన్నాం భారతదేశంలో. తెలంగాణ ప్రజలంటే ఏ భారతదేశంలో ఎక్కడికి పోయినా కూడా, అమెరికాలో కూడా మన తెలంగాణ గడ్డ పిల్లలను చాలా గౌరవం. మన గౌరవంగా ఉందాం, ప్రజల మధ్యలో ఉందాం. రేపు 3 సంవత్సరాల తర్వాత ప్రజల నిర్ణయం ఉంటుంది. రేపు స్థానిక ఉప ఎన్నిక ఉన్నది. చలో ప్రజలు ఎట్లా చెప్తారు విన్నాం. స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఇంకెక్కువ మాట్లాడకుండా మా మీడియా మిత్రులందరూ కూడా మొదటిసారి ఒక సామాన్య